ముక్తి అనగా ఎవరైనను కృష్ణుని శాశ్వత సేవకుడిగా తమ సహజ స్థితిలో నెలకొల్పబడి ఉండడియే. ఇక్కడ కృష్ణ భక్తులు, వైష్ణవులు, శైవులు, శివభక్తులు ఇవన్నీ కూడా అనవసరమైన వితండవాదాలు, శుష్కవాదాలు, పనికిరాని వాదాలు, పనికిరాని భేదాలు. ఒకవైపు భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ భాష్యంలో కృష్ణుడు 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 అని ఉదహరించిన అసలుగా ఏం చెప్పాడు డైరెక్ట్ కృష్ణ పరమాత్మే, ఎవరు నన్ను ఏ రూపాల్లో కొలుస్తారో వాళ్ళకి ఆ రూపంతోనే నేను అనుగ్రహిస్తాను, కావాలంటే ఆ రూపంతోనే దర్శనం కలుగజేస్తాను, నా దర్శనము అని చెప్పారు కదా. కాబట్టి కాలయాపన, అనవసరమైన వాదాలు, భేదాలు అవి ఏవి ఉండకూడదు. మీకు కృష్ణ బదులు శివుడు, మీరు శివుడిని అమితంగా ప్రేమిస్తే ఆ శివుడి రూపంలోనే